చూశారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. సో మనము లాస్ట్ టైం చేసాం కదా నెల్లూరు పెద్దారెడ్డి చేపలు అని చెప్పేసి. సో మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైం మనం ఆర్పి గారితో ఎంత చిట్ చాట్ చేసామో. లాస్ట్ 15 days నుంచి మొత్తం లేడీస్ని అందరినీ నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన కోసం స్పెషల్ చేపల పులుసులు, చేపల కూరలు చేస్తున్నారంట. సో మనతో పాటు పద్మమ్మ గారు ఉన్నారు, తనతో మాట్లాడేసి తెలుసుకుందాం అసలు ఎలా ఉంటుంది అండ్ తన దేంట్లో స్పెషలిస్ట్ అని. నమస్తే అమ్మ. నమస్తే. అంటే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి మీరు చేస్తున్నారు? మేము 15 రోజుల నుంచి వచ్చాము. స్టార్ట్ చేసి 10 రోజులు అయింది. ఓకే ఓకే. అంటే నెల్లూరు నుంచి ఎంతమంది వచ్చారమ్మా ఇక్కడికి? మేము 6 మంది వచ్చాము. 6గురు వచ్చారా? సో మీరు దేంట్లో స్పెషలిస్ట్ అమ్మా? ఏ కూరలు చేస్తారు మీరు? చేపల కూరలు చేస్తాను, మామూలు కూరలు చేస్తాను. ఓకే. అంటే చేపలలో ఏవేవి చేస్తారు? సన్న చేపలు, చింతాకు చాలా బాగుంటుంది. ఓకే. మామిడికాయ వేసి టేస్టీగా ఉంటుంది. ఓకే. కొరమేను పులుసు, బొమ్మడాయి, గెండె. ఇంకా అంటే దేంట్లో ఎక్కువ స్పెషలిస్ట్? ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి తెలియదు పాపం అంటే ఇలా చేయాలి ఏంటని. అంటే ఆర్పి అన్న చేసే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంటే మామిడికాయలు మాక్సిమం వెయ్యాలి అని చెప్పి చాలా మంది తెలియదు, అంటే పచ్చిగా చేసేస్తారు. వాసన రాకుండా కూడా చేస్తున్నారు అన్న. అంటే చేపల పులుసు ఇంట్లో చేసుకుంటే చాలా వాసన వస్తుంది, కానీ ఇక్కడ ఎక్కడా చూసినా అసలు చేప అనే కౌసు వాసనే రావట్లేదు. అంటే దానికి ఏం చేస్తారమ్మా? ఏం చేస్తామమ్మా, కూర తయారు చేసేటప్పుడు మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకుంటాం. పులుసు, చింతపండు పులుసు, దానికి తగినంత కారం, దానికి తగినంత ఉప్పు అన్నీ వేసుకుంటే ఒక 1/2 hour పులుసు ఉడికినాక టేస్ట్ చేస్తుంది. సో ఆర్పి గారు, మీరు, ఇంకా ఆర్పి గారు వాళ్ళ నాన్నగారు ముగ్గురు టేస్ట్ చేస్తారా? ముగ్గురం. ముందు నాన్నగారు చేస్తారు, తర్వాత నేను చేస్తాను, తర్వాత సార్ చేస్తారు. మేము ముగ్గురం సరిపోయింది అంటేనే ఆ దబ్బర్ దించుతాం. ఓకే, లేదంటే దించం. అది ఏదైనా తేడా వచ్చింది అనుకో ఇంకా దాన్ని పంపించారు సార్ మార్కెట్ కి. ఓకే ఓకే, ఆపేస్తారు. ఓకే. అంటే మీకు ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఎన్వైరన్మెంట్? ఆర్పి అన్న మర్యాదలో కానీ లేదా మంచితనంలో కానీ అన్న పెట్టింది పేరు. అందరినీ తను సొంత మనుషుల్లా చూసుకుంటారు. అవును, అందరికి కడుపు నిండా భోజనం పెట్టాలంటాడు. 4 పూట్లుగా తిన్నా, 5 పూట్లు తిన్నా హాయిగా ఉంటున్నారు. మన ఇళ్ళ కంటే ఇంకా ఎక్కువ వసతిగా బాగా చూసుకుంటారు. ఓకే ఓకే. అమ్మ ఇప్పుడు రాని వాళ్ళకుంటే మీరు నేర్పిస్తారు కదా? నేర్పిస్తారు. ఓకే. సో ఇక్కడ ఆర్పి గారి హోటల్ అని చెప్పాను కదా, హోటల్ KPHPలో ఉంది, కానీ మనకి ఇక్కడ మియాపూర్ సరిహద్దులో మాత్రం ఆయన వంట చేస్తుంటా. పోయినసారి చూసాం కదా. ఈసారి మొత్తం నెల్లూరు నుంచి అప్రాక్సిమేట్లీ ఎంతమంది వచ్చారమ్మా మీరు? 5 మంది వచ్చాం. సో 5గురు వచ్చారంట. సో వాళ్ళే నాతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేసి తెలుసుకుందాం అసలు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి చేపల పులుసులు, చిన్న చేపలు, కొర్రమీను ఇలాంటి అన్ని వెరైటీస్ చేస్తున్నారంట వీళ్ళు. సో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. సో మీ పేరమ్మా? విజయలక్ష్మి నా పేరు. ఎలా అనిపిస్తుంది నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి చేపల పులుసు? చాలా హ్యాపీగా ఉంది. అంటే అన్న ఇప్పుడు సంక్రాంతికి కూడా మీకు సెలవులు ఇచ్చేసారు. సో ఎలా అనిపిస్తుందమ్మా? అంటే మీ గురించి అన్న ప్రతిసారి ఆలోచిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నాకు అదే బాగానే అనిపిస్తుంది. అంటే మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా పంపించారు. ముందు అసలు మేము అనుకోలేదు, ఏదో అంటే 150 మందిలో సెలెక్ట్ అవుతామని అనుకోలేదు, కానీ సెలెక్ట్ అయ్యాము. అన్న ఏంటంటే రేపే వెళ్ళిపోవాలమ్మా అన్నాడు. సరే అని చెప్పి ఒప్పించి ఇంట్లో వాళ్ళని వచ్చేసి. ఇంట్లో వాళ్ళందరిని వదిలిపెట్టినందుకు కొంచెం బాధగా ఉంది. అదొక్కటే బాధగా ఉంది, కానీ ఇక్కడ మటుకు ఇంట్లో వాళ్ళని చూసుకున్నట్టు బాగా చూసుకున్నాం. అవును, ఆర్పి అన్న దగ్గర మీకు అన్ని ఫెసిలిటీస్, బెడ్రూమ్ ఇచ్చారు. ఆర్పి అన్న బాగా చూసుకుంటున్నారు, అంతా బాగా. అమ్మ నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు అరుణమ్మ. అరుణమ్మ గారు, ఎలా అనిపిస్తోంది ఇక్కడ? సో అంటే మీరు వచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా? మేము వచ్చి ఇప్పటికి వారం. సో అమ్మ మీ పేరేంటమ్మా? నా పేరు జయలక్ష్మి. మీరు వచ్చి వారమే అవుతుంది? అందరం ఒకసారి వచ్చాము, 4వ తేదీ. సో మీరు కూడా పోటీలో పాల్గొని నెగ్గి 5 మంది సెలెక్ట్ అయ్యి 150 మందిలో 5 మంది సెలెక్ట్ అయ్యాము. సెలెక్ట్ అయినందుకు ఆనందంగా ఉండింది. అన్న దగ్గర వర్క్ చేస్తా ఇంకా ఆనందంగా ఉన్నాము. ఆర్పి అన్నని స్క్రీన్ లో చూసినప్పుడు అన్న ఎలా ఉంటాడు ఏంటి, ఎలా చూసుకుంటారు అనుకుని భయపడ్డారు కదా, నిజం చెప్పండి ఎలా ఉంది ఇక్కడ? బాగుంది, చాలా బాగుంది.
అన్న బాగా చూసుకుంటున్నాడు, సొంత వాళ్ళలాగా చూసుకుంటున్నాడు, ఇంట్లో వాళ్ళలాగే ఉన్నాము. ఇప్పుడు బాగానే ఉంది. సో అంటే అమ్మ ఇప్పుడు ఇక్కడ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఇక్కడే అన్న పెట్టిస్తున్నాడు. అన్నీ బాగున్నాయి. ఉదయాన్నే టిఫిన్లు, టీలు, కాఫీలు, భోజనాలు. వర్కర్స్ చాలా మంది ఉన్నారు, ఒక 30 మంది దాకున్నారు. అందరినీ బాగా ఏమన్నా రాకపోతే పద్మమ్మ ఇంకా వాళ్ళ నాన్నగారు చెప్తారా మీకు అన్ని? అన్నీ అందరం చూసుకుంటాం. ఉప్పు కారాలు కరెక్ట్గా ఉంటేనే బయటకు పంపిస్తాం, లేదంటే పంపించారు. పంపించం. అన్ని చూసుకొని బాగుంటేనే బయటకు పోతాం. ఓకే. సో అమ్మ మీ పేరేంటమ్మా? ప్రమేలం. సో ప్రమీలమ్మ గారు అంటే ఎలా అనిపిస్తోంది ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది మీకు? బాగుంది మేడం. సో మీరు వచ్చి కూడా అందరూ ఒకసారి వచ్చారు కదా, 5 days అయింది వచ్చి. సో మీరు దేంట్లో స్పెషలిస్ట్ అమ్మా? మేము వద్దే చేపల కూర చేసుకొని వచ్చాం మేడం. చేపలలో ఏం డిఫరెంట్? అన్ని చేస్తాం. చిన్న చేపలు చేస్తాము, పెద్ద చేపలు చేస్తాము, అన్ని చేస్తాము. అంటే పర్టికులర్ గా ఏం లేదు, ప్రతి ఒక్కరు అన్ని చేస్తారు. ప్రతి ఒక్కటి అన్ని చేస్తాము మేడం. అన్ని చేస్తాము. సార్ దగ్గరికి తీసుకొచ్చాము. సరే సెలెక్ట్ చేసి రేపే రావాలి అన్నాడు. సరేలే వస్తాం సార్ అని చెప్పాము. సార్ తీసుకొచ్చి మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు సారు. ఆర్పిఎన్ సారు సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాడు. ఫ్యామిలీని అందరినీ వదిలేసి ఇక్కడ కూడా అదొక్కటే బాధ. కొంచెం బాధ ఫ్యామిలీని వదిలేసాను, కానీ బాగుంది ఇక్కడ. బాగా చూసుకుంటున్నాడు అన్న. మాకైతే ఏ ప్రాబ్లం అయితే లేదు. మార్నింగ్ ఏ టైంకి వస్తారమ్మా మీరు? మేము 4 గంటలకు వస్తారా? 4:30 కల్లా లేచి ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాం. మార్నింగ్ ఒకసారి చేసి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఒకసారి సాయంత్రం వచ్చి భోజనం చేసుకుని మధ్యాహ్నం ఇక్కడే ఉండి వంటలు చేసుకొని మళ్ళీ వెళ్తాం. సో చూశారు కదా, ఇక్కడ వర్కర్స్ మనం పోయినసారి వచ్చిన మొత్తం మేల్స్ ఉండే, కానీ అన్న 150 మెంబర్స్కి పోటీ పెట్టి అందులో 5 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఆయన ఇక్కడ ఇంత మంచి వంటకాలను అందిస్తున్నారు. సో కొర్రమీను, చిట్టి చేపలు, అంటే ఇంకెన్నో వెరైటీస్ ఉన్నాయి, నాకు అవన్నీ గుర్తులేవు ఆబ్వియస్లీ. సో కేపీహెచ్పిలో ఉన్న షాప్ దగ్గర, కిరాకార్పి షాప్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు అన్ని వెరైటీస్ దొరుకుతాయి. సో ఎలాంటి ప్రాబ్లము లేకుండా, ఏమీ ఆలోచించకుండా గో టు అన్నీ బాగున్నాయమ్మా. అన్ని సెట్ పర్ఫెక్ట్గా చేశారు. చింతపండు కానీ, పులుసు కానీ, మిరప్పొడి కానీ, ఎర్రగడ్డ కానీ మొత్తం బాగా చేశారు. బాగా పులుసు బ్రహ్మాండం ఖమ్మంగా ఉంది. మంచి రుచిగా ఇస్తున్నారు. బాగుంది. సో మనకు ఆ పులుసు అటు తీసుకెళ్తున్నాం, ఒకసారి అక్కడ వెళ్ళి మనం కూడా టేస్ట్ చూద్దాం పదండి. సో ఇది కొర్రమీను చేప. అంటే మ్యాక్సిమం ఇక్కడ కొర్రమీను చేప అంటే చాలా ఇష్టంతో తింటారు మన వాళ్ళు. సో చూద్దాము అసలు ఈ ముక్క ఎలా ఉడికింది ఏంటి అనేది. సో మీరు చూడొచ్చు ఎంత బాగా ఉడికిపోయింది అనేది. చూడండి బయటకి ఇలా వచ్చి చూస్తేనే తెలిసిపోతుంది. నేను ఎక్కువసేపు ఇలా ఓపెన్ పెడితే ఇది వాళ్ళు మళ్ళీ అని అంటారు. సో మ్యాక్సిమం క్లోజ్. సో ఇది ఒక 2 minutes ఇట్లా ఉంచేసి వాళ్ళు క్యాప్ పెట్టేసి చూడండి ఈ పీసెస్ అయితే మాత్రం చాలా మంచిగా ఉడికిపోయినాయి, చాలా మెత్తగా అండ్ చాలా నీట్గా ఉడికిపోయినాయి. సో అన్న మీరు క్యాప్ పెట్టేసుకోవచ్చు. సో ఈ కూరనే కాకుండా ఏదైనా కూడా సో ఆర్పి గారు వాళ్ళ నాన్నగారు ఫస్ట్ తను టేస్ట్ చేసి తర్వాతనే వాళ్ళు ఈ పబ్లిక్కి సర్వ్ చేయాలి అనుకునే వాళ్ళు తీసుకున్నారు. సో నేను హెయిర్ వెనక కనుక్కోవడానికి మెయిన్ రీజన్ కొంచెం దూరంగా ఉన్నాను. సో అందులో పడవద్దు అని చెప్పేసి వాళ్ళు చేసిన కష్టాన్ని నేను వృధా చేయొద్దు కదండి. సో అందుకని చెప్పేసి కొంచెం దూరంలోనే ఉన్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా వర్కర్స్ కానీ లేదా వీళ్ళ ప్రొసీజర్ కానీ ఎంత బాగుంది ఏంటనేది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క సెలబ్రిటీస్కి అందరికీ ఆర్పి అన్న తను స్వతహా వెళ్ళి లేదంటే తను వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్క సెలబ్రిటీ దీన్ని ట్రై చేసి చాలా బాగుందని చెప్తున్నారంట. సో ఇది ఇవాళటి ప్రోగ్రామ్. ఇంకోసారి మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.